కార్తిక్ గారు, అసలు ఆ రోజు ఏదైతే కేరళ పోలీస్ అంటే కానిస్టేబుల్ అని చెప్తున్న అధికారి, అంటే మీరు కరెక్ట్‌గా అదే అంటే కొంత సమయం వ్యవధిలో అయినా సరే మీరు అక్కడ ఉన్నట్టు మనకి తెలిసిన విషయం. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? మీకు వాళ్ళు ఏం చెప్పారు? ఎవరైతే ఫేస్ చేశారో ప్రాబ్లమ్ వాళ్ళు మీకు ఏం చెప్పారండి అసలు దాని గురించి? ఆ రోజు మేము దర్శనం చేసుకొని ఇరుముడిలోని డబ్బులన్నీ హుండీలో వేయడానికొచ్చేటప్పుడు గుడికి కొంచెం పక్కన వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ కొంచెం ఆందోళనగా కొంచెం గొడవలాగా అవుతుంటే మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళేమో అక్కడున్న సెక్యూరిటీ హెడ్‌తో మాట్లాడుతున్నారు. వాళ్ళు వీళ్ళని అటు ఇటు తీసుకెళ్తూ మాట్లాడుతూ ఉంటుండగా వాళ్ళు తెలుగు మాట్లాడడం చూసి మేము గూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. వెళ్లి అడిగాం ఏం జరిగింది అంటే 18 మెట్ల మీదకి ఉన్న కేరళ పోలీసులు మేము అక్కడికి దర్శనం కోసం వెళ్తుండగా ఆహ్, క్యూ లైన్ ఎక్కడ అనేసి అడిగితేనేమో ప్యాంటు జిప్పు తీసి చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేసి ఆయన పిలిస్తే ఈ సెక్యూరిటీ హెడ్ ఏమో ఆయన్ని వేరే వెనక ద్వారం నుండి పంపించేసి తిరిగి వా ఆయనకి తప్పు అని చెప్పకుండా వీళ్ళని కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళని దూరంగా పంపియడానికి ట్రై చేస్తుంటే మేమెళ్లి మాట్లాడడం జరిగింది. ఓకే. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఆళ్ళు గోదావరి జిల్లాలకు చెందినవారు అంటున్నారు. మీరు ఇటు సైడు విజయనగరం నుండి వచ్చారు కదా! అక్కడ అలా గుంపుగా హ్మ్. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ అసలు యాక్చువల్‌గా ఆ మన టైంలో? యాక్చువల్లీ మేమెళ్ళే టైంకి అక్కడ ఒక 30, 40 మంది ఉండేవారు. ఉంటేనేమో ఆ సెక్యూరిటీ ఆయన్ని ఏటి చేశారంటే తప్పు వాళ్ళదని గ్రహించి ఇక్కడున్న వాళ్ళని చెల్లాచెదరు చేసేయడానికి కొంతమందిని అప్పుడు ఆల్రెడీ దర్శనం టైం అయిపోయి క్లోజ్ అయింది. లైన్‌లోకి వెళ్ళాలి. వీళ్ళు గూడా క్యూ లైన్ ఎక్కడుందని అడిగితేనే ఆ పోలీసు అలా చెప్పడం జరిగింది. ఈ జనాల్ని తగ్గించేసి ఓన్లీ అలాగైతే ఇష్యూ క్లోజ్ అయిపోద్ది అన్నట్టు భావించి ఆయనేమో మిగతా వాళ్ళని 18 మెట్లకి ఎ ఎక్కించ ఎక్కించడానికి ద ద్వారం వదిలేసి పంపించేశారు. సో, అప్పుడు మేము ఒక 10, 15 మందినే మిగలడం జరిగింది.